నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 18 సర్గ 18వ సర్గ. రాముడు వాలి మాటలకు సమాధానము చెప్పుచూ తాను వాలికి ఇచ్చిన దండము యుక్తమే అని సమర్థించుట, వాలి తన అపరాధమును మన్నింపుమని కోరుచూ అంగదుని రక్షించుచుండుమని రాముని ప్రార్థించుట, రాముడు వాలిని ఓదార్చుట. ఇత్యుక్తః ప్రశ్రితం వాక్యం ధర్మార్థ సహితం హితం పరుషం వాలినా రామో విహతేన విచేతసా. బాణము దెబ్బతిని స్పృహ తప్పిన వాలి రామునితో వినయపూర్వకముగా ధర్మార్థములతో కూడిన హితమైన పరుషమైన వాక్యమును పై విధముగా పలికెను. తం నిష్ప్రభమివాదిత్యం ముక్తతోయమివాంబుదం ఉక్తవాక్యం హరిశ్రేష్టముపశాంతమివానలం ధర్మార్థగుణ సంపన్నం హరీశ్వరమనుత్తమం. అధిక్షిప్తస్తదా రామః పశ్చాద్వాలినమబ్రవీత్. వానర శ్రేష్ఠుడు వానర ప్రభువు అత్యుత్తముడు అయిన వాలి అప్పుడు కాంతి తొలగిన సూర్యుడు వలె, ఉన్న నీరు అంతా వర్షించి వేసిన మేఘము వలె, శాంతించిన అగ్ని వలె ఉండెను. అట్టి వాలిచే నిందింపబడిన రాముడు ఆతని మాటలు విన్న పిదప ఇట్లు పలికెను. ధర్మమర్థం చ కామం చ సమయం చాపి లౌకికం అవిజ్ఞాయ కథం బాల్యాన్ మామిహాద్య విగర్హసే. నీవు ధర్మమును అర్థమును కామమును లోక మర్యాదను తెలిసికొనకుండా ఇక్కడ నన్ను ఇప్పుడు అజ్ఞానము వలన ఎందుకు నిందించుచున్నావు? అపృష్ట్వా బుద్ధి సంపన్నాన్ వృద్ధానాచార్య సమ్మతాన్ సౌమ్యం వానర చాపల్యాత్ త్వం మాం వక్తుమిహేచ్ఛసి. బుద్ధి సంపన్నులు ఆచారము తెలిసిన ఆచార్యులకు మాన్యులు అయిన పెద్దవారిని అడగకుండా నీవు వానర సహజమైన చాపల్యము చేత సౌమ్యుడనైన నన్ను నిందింపయత్నించుచున్నావు. ఇక్ష్వాకూణామియం భూమి సశైలవన కానన మృగపక్షి మనుష్యాణం నిగ్రహానుగ్రహేష్వపి. పర్వతములతోనూ చిన్న వనములతోనూ మహారణ్యములతోనూ సహా ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులకు చెందినది. మృగములను పక్షులను మనుష్యులను నిగ్రహించుట అనుగ్రహించుట అను విషయమునందు కూడా వారికే అధికారము. తాం పాలయతి ధర్మాత్మా భరతః సత్యవాన్ రుజుః ధర్మ కామార్థ తత్వజ్ఞో నిగ్రహానుగ్రహేరతః. ఈ భూమిని ఇప్పుడు ధర్మాత్ముడైన భరతుడు పాలించుచున్నాడు. అతడు సత్యమునే పలుకువాడు, వక్రత్వము లేనివాడు, ధర్మార్థ కామముల తత్వము తెలిసినవాడు, దుష్టులను నిగ్రహించుటయందు శిష్టులను అనుగ్రహించుటయందు శ్రద్ధ కలవాడు. నయశ్చ వినయశ్చోభౌ యస్మిన్ సత్యం చ సుస్థితం విక్రమశ్చ యథా దృష్టః సరాజాదేశ కాలవిత్. ఆ భరతుని యందు నీతి వినయము సత్యము స్థిరముగా ఉన్నవి. అతడు తగిన పరాక్రమము కలవాడు, దేశ కాలములు తెలిసిన రాజు. తస్య ధర్మకృతాదేశా వయమన్యే చ పార్థివాః చరామో వసుధాం కృత్స్నాం ధర్మ సంతానమిచ్ఛవః. ధర్మ సంరక్షణము నిమిత్తము అతడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము మేము మరికొందరు రాజులు ధర్మము అవిచ్ఛిన్నముగా ఉండునట్లు చూచుటకై ఈ భూమి మీద అంతటా సంచరించుచున్నాము. తస్మిన్ నృపతి శార్దూలే భరతే ధర్మవత్సలే
పాలయత్యఖిలాం పృథ్వీం కశ్చరేద్ధర్మ విప్రియం. రాజులలో శ్రేష్ఠుడైన ధర్మనిరతుడైన ఆ భరతుడు ఈ పృథివిని పాలించుచుండగా ఎవడు ధర్మ విరుద్ధముగా ప్రవర్తించగలడు? తేవయం మార్గ విభ్రష్టం స్వధర్మే పరమే స్థితాః భరతాజ్ఞాం పురస్కృత్య చింతయామో యథావిధి. శ్రేష్టమైన మా ధర్మమును పాలించుచున్న మేము భరతుని ఆజ్ఞను పురస్కరించుకొని ఎవరైనా ధర్మ మార్గమును అతిక్రమించుచున్నారా అని శాస్త్రానుసారముగా పరిశీలించి చూచుచుందుము. త్వం తు సంక్లిష్ట ధర్మశ్చ కర్మణా చ విగర్హితః కామతంత్ర ప్రధానశ్చ నస్థితో రాజవర్త్మని. నీవు రాజధర్మమును అనుసరించక ధర్మమును చెడగొట్టినావు, నింద్యమైన కర్మ చేసినావు, కామభోగములకే ప్రాధాన్యమిచ్చినావు. జ్యేష్ఠో భ్రాతాపితా చాపి యశ్చ విద్యాం ప్రయచ్చతి త్రయస్తే పితరో జ్ఞేయా ధర్మే చ పథివర్తినః. అన్నగారు, కన్నతండ్రి, విద్యనిచ్చిన గురువు, వీరు ముగ్గురు తండ్రులు అని ధర్మ మార్గమునందు ఉన్నవారు తెలుసుకొనవలెను. యవీయానాత్మనః పుత్రః శిష్యశ్చాపి గుణోదితః పుత్రవత్తే త్రయశ్చింత్యా ధర్మశ్చైవాత్ర కారణం. తమ్ముడు, కుమారుడు, సద్గుణవంతుడైన శిష్యుడు, వీరు ముగ్గురు తన పుత్రులే అని భావించవలెను. ఇందుకు ధర్మమే కారణము. సూక్ష్మ పరమ దుర్జ్ఞేయ సతాం ధర్మ ప్లవంగమా హృదిస్థ సర్వభూతానామాత్మా వేద శుభాశుభం. ఓ వానరా, సత్పురుషులు ఆచరించు ధర్మము చాలా సూక్ష్మమైనది, తెలిసికొనుటకు చాలా కష్టమైనది. సకల భూతముల హృదయములలో ఉన్న ఆత్మయే మంచి చెడ్డలను తెలిసికొనగలుగును. చపలశ్చపలైః సార్ధం వానరైరకృతాత్మభిః జాత్యంధ ఇవ జాత్యంధైర్మంత్రయన్ ప్రేక్షసేను కిం. పుట్టుకతో గ్రుడ్డివాడు పుట్టుకతో గ్రుడ్డివారైన ఇతరులతో ఆలోచించినట్లు చపలుడవైన నీవు చపల స్వభావులు, బుద్ధిని సరియైన మార్గములో ఉంచుకొనని వారు అయిన వానరులతో ఆలోచించి ధర్మాధర్మములను తెలిసికొనగలవా? అహం తు వ్యక్తతామస్య వచనస్య బ్రవీమితే నహి మాం కేవలం రోషాత్వం విగర్హితుమర్హసి. నేను నా మాటల భావమును నీకు స్పష్టీకరించెదను, నీవు కేవలము కోపముతో నన్ను ఇట్లు దూషించతగదు. తదే తత్కారణం పశ్య యదర్థం త్వం మయా హతః భ్రాతుర్వర్తపి భార్యాయాం త్యక్త్వా ధర్మం సనాతనం. నేను నిన్ను ఎందుకు చంపినానో కారణము వినుము. నీవు శాశ్వతమైన ధర్మమును విడచి సోదరుని భార్యను స్వీకరించినావు. అస్య త్వం ధరమాణస్య సుగ్రీవస్య మహాత్మనః రుమాయాం వర్తసే కామాత్ స్నుషాయాం పాపకర్మకృత్. పాపకర్మ చేయు నీవు మహాత్ముడైన ఈ సుగ్రీవుడు జీవించి ఉండగానే కోడలి వంటిదైన రుమను కామము వలన పొందినావు. తద్వ్యతీతస్య తే ధర్మాత్ కామవృత్తస్య వానర భ్రాతృభార్యాభిమర్శేస్మిన్ దండోయం ప్రతిపాదితః. ఓ వానరా, అందువలన స్వేచ్ఛగా ప్రవర్తించుచు ధర్మమును వ్యతిక్రమించిన నీవు చేసిన ఈ సోదరుని భార్యను స్పృశించుట అనే పాపమునకు ఈ దండము ఇవ్వబడినది. నహి లోక విరుద్ధస్య లోకవృత్తాదపేయుషః దండాదన్యత్ర పశ్యామి నిగ్రహం హరియూథపా. ఓ వానర రాజా, లోకమునకు విరుద్ధముగా ప్రవర్తించుచు లోకాచారమునకు దూరమైన వానికి దండము తప్ప మరొక ప్రాయశ్చిత్తము ఏదీ నాకు కనబడదు. నచతే మర్షయే పాపం క్షత్రియోహం కులోద్గతః ఔరసీం భగినీం వాపి భార్యాం వాప్యనుజస్య చ.
ప్రచరేత నరః కామాత్ తస్య దండో విధీయతే. ఉత్తమ వంశమునందు పుట్టిన క్షత్రియుడనైన నేను నీవు చేసిన పాపకర్మను సహించజాలను. ఏ మానవుడు కామమోహితుడై కుమార్తెను గాని సోదరిని గాని తమ్ముని భార్యను గాని పొందునో ఆతనికి దండము విధించబడినది. భరతస్తు మహీపాలో వయం త్వాదేశవర్తినః త్వం చ ధర్మాదతిక్రాంతః కథం శక్యముపేక్షితుం. ఇప్పుడు భరతుడు రాజుగా ఉన్నాడు, మేము ఆతని ఆజ్ఞను పాలించుచున్నాము. నీవు ధర్మ మార్గమును తప్పినావు, ఎట్లు ఉపేక్షించగలము? గురుధర్మ వ్యతిక్రాంతం ప్రాజ్ఞో ధర్మేణ పాలయన్ భరతః కామయుక్తానాం నిగ్రహే పర్యవస్థితః. ధర్మానుసారము రాజ్యపాలనము చేయు బుద్ధిమంతుడైన భరతుడు ఉత్తమమైన ధర్మమును అతిక్రమించు వారిని నశింపచేయును. స్వేచ్ఛగా ప్రవర్తించు వారిని నిగ్రహించుటకై స్థిర నిశ్చయముతో ఉన్నాడు. వయం తు భరతాదేశం విధిం కృత్వా హరీశ్వర త్వద్విధాన్ భిన్న మర్యాదాన్ నిగ్రహీతుం వ్యవస్థితాః. ఓ వానర రాజా, మేము భరతుని ఆదేశమును శాస్త్రము వలె పాటించుచు కట్టుబాట్లను అతిక్రమించిన నీవంటి వాళ్లను నిగ్రహించుటకై నిలచి ఉన్నాము. సుగ్రీవేన చ మే సఖ్యం లక్ష్మణేన యథా తథా దారరాజ్య నిమిత్తం చ నిశ్రేయసకరః సమే. నాకు సుగ్రీవునితో ఏర్పడిన స్నేహము లక్ష్మణునితో స్నేహము వంటిది. భార్య రాజ్యము నిమిత్తముగా చేసుకొని ఏర్పడినది. అతడు నాకు సహాయము చేయనున్నాడు. ప్రతిజ్ఞా చ మయా దత్తా తదా వానర సన్నిధౌ ప్రతిజ్ఞా చ కథం శక్యా మద్విధేనావవేక్షితుం. నేను ఆనాడు వానరుల సమక్షమునందు ప్రతిజ్ఞ కూడా చేసి ఉన్నాను. నా వంటి వాడు చేసిన ప్రతిజ్ఞను పాలించకుండా ఎట్లు ఉండగలడు? తదేభిః కారణైః సర్వైర్మహద్భిర్ధర్మ సంహితైః శాసనం తవ యద్యుక్తం తద్భవాననుమన్యతాం. ధర్మసమ్మతములైన ఈ గొప్ప కారణములు అన్నింటి చేత నీకు తగిన దండమే ఇవ్వబడినది. దీనిని నీవు అంగీకరించవలెను. సర్వథా ధర్మ ఇత్యేవ ద్రష్టవ్యస్తవ నిగ్రహః వయస్యోపకర్తవ్యం ధర్మమేవానుపశ్యతా. నిన్ను నిగ్రహించుట అన్ని విధములా ధర్మమే అని గ్రహించుము. ధర్మమును పాటించువాడు స్నేహితునకు ఉపకారము చేసియే తీరవలెను. శక్యం త్వయాపి తత్కార్యం ధర్మమేవానువర్తత. శ్రూయతే మనువా గీతౌ శ్లోకౌ చారిత్రవత్సలౌ గృహీతౌ ధర్మకుశలైస్తథా తచ్చరితం మయా. ధర్మమును అనుసరించి నీవు కూడా నీకు లభించిన దండము ధర్మసమ్మతమే అని గ్రహించుము. సచ్చరిత్రను ప్రశంసించు 2 శ్లోకములను మనువు చెప్పినట్లు వినుచున్నాము. ధర్మమునందు నేర్పుగలవారు వాటిని స్వీకరించిరి. నేను కూడా వాటిలో చెప్పిన ప్రకారమే చేసినాను. రాజభిర్ధృత దండాశ్చ కృత్వా పాపాని మానవాః నిర్మలాః స్వర్గమాయాంతి సంతః సుకృతినో యథా. పాపములు చేసిన మానవులు రాజుల చేత దండింపబడి పాపములన్నీ తొలగిపోవుటచే పుణ్యాత్ములైన సత్పురుషుల వలె స్వర్గమునకు వెళ్ళెదరు. శాసనాద్వాపి మోక్షాద్వాస్తేన పాపాత్ ప్రముచ్యతే రాజాత్వశాసన్ పాపస్య తదా వాప్నోతి కిల్బిషం. దండమును అనుభవించుట వలన గాని పట్టి విడవబడుట వలన గాని దొంగ చేసిన పాపము నుండి విముక్తుడగును. కాని సరిగా దండించని రాజుకు ఆ పాపాత్ముని పాపము సంక్రమించును. ఆర్యేణ మమ మాంధాత్రా వ్యసనం ఘోరమీప్సితం శ్రమణేన కృతే పాపే యథా పాపం కృతం త్వయా. ఒక బౌద్ధ సన్యాసి
నీవు చేసిన పాపము వంటి పాపమునే చేయగా నా పూర్వపురుషుడు పూజ్యుడు అయిన మాంధాత తాను ఎట్టి దండనము ఇవ్వవలెను అని అనుకొనెనో అట్టి భయంకరమైన దండమును ఆతనికి విధించెను. వివరణ: ప్రాచీన వ్యాఖ్యాతలు పై విధముగా వ్యాఖ్యానించినారు. కాని రాముని కాలానికి అంతకు పూర్వము మాంధాత కాలానికి బౌద్ధులు లేరు. అందుచేత శ్రమణ శబ్దాన్ని నామధేయ వాచకంగా తీసుకొంటే బాగుంటుంది. మాంధాత దండము విధించెను అనే అర్థము ఈ పదాలకు సరిగా కుదరదు. అది చాలా క్లిష్టమైన అన్వయము. వెనుకటి శ్లోకములో రాజు దుష్టుని శిక్షించకపోయినచో వాని పాపము రాజుకు సంక్రమించును అని చెప్పబడినది. అందుచేత శ్రమణుని పాపము మాంధాతకు సంక్రమించినది అని ఇక్కడ అర్థము చెప్పిన బాగుండును. ప్రాచ్యపాఠంలో అర్థము స్పష్టముగా ఉన్నది. ప్రాచ్యపాఠ శ్లోకము ఈ విధముగా ఉన్నది: పూర్వేణ మమ మాంధాత్రా సంప్రాప్తం వ్యసనం మహత్ శ్రమణేన కృతే పాపే యథా పాపం కృతం త్వయా అన్యైరపి కృతం పాపం ప్రమత్తైర్వసుధాధిపైః ప్రాయశ్చిత్తం చ కుర్వంతి తేన తచ్ఛామ్యతే రజః. ఏమరుపాటు చెందిన మరికొందరు రాజులు కూడా ఇతరులు చేసిన పాపమును పొందిరి. వాళ్ళు ప్రాయశ్చిత్తము చేసుకొని ఆ పాపమును తొలగించుకొనుచుందురు. తదలం పరితాపేన ధర్మతః పరికల్పితః వధో వానరశార్దూల నవయం స్వవశే స్థితాః. అందుచేత ఓ వానర శ్రేష్ఠుడా, నీవు మనస్సులో బాధపడవలసిన పని లేదు. నిన్ను చంపుట ధర్మసమ్మతమే. మేము స్వతంత్రులము కాము, శాస్త్రమును అనుసరించువారము. శృణు చాప్యపరం భూయః కారణం హరిపుంగవా తచ్ఛ్రుత్వా హి మహద్వీర నమన్యుం కర్తుమర్హసి. వీరుడవైన వానర శ్రేష్ఠుడా, మరి ఒక కారణము కూడా చెప్పెదను వినుము. ప్రధానమైన ఆ కారణమును విన్న పిమ్మట నీకు కోపము ఉండదు. నమే తత్ర మనస్తాపో నమన్యుర్హరిపుంగవా వాగురాభిశ్చ పాశైశ్చ కూటైశ్చ వివిధైర్నరాః ప్రతిచ్ఛన్నాశ్చ దృశ్యాశ్చ గృహ్ణంతి సుబహూన్ మృగాన్. వానర శ్రేష్ఠుడా, నిన్ను ఈ విధముగా చంపినందుకు, నీవు నన్ను నిందించినందుకు నాకు మనస్తాపము కాని శోకము కాని లేదు. ఎందుచేతననగా మానవులు దాగి ఉండి కాని కనబడుచూ కాని అనేక మృగములను వలలతోనూ పాశములతోనూ ఇంకా అనేక కపటోపాయములతోనూ బంధించుచుందురు. ప్రధావితాన్ వా విత్రస్తాన్ విశ్రబ్ధానతి విష్ఠితాన్ ప్రమత్తాన్ వా నరామాంసాశినో భృశం విద్యంతి విముఖాంశ్చాపి నచ దోషోత్ర విద్యతే. మృగములు పరిగెత్తుచున్నా, భయపడినా, భయము లేక కదలకుండా నిలచి ఉన్నా, ఏమరిపాటుతో ఉన్నా, ఏమరుపాటు లేకపోయినా, మరొక వైపు తిరిగి ఉన్నా వాటిని చంపుచుందురు. అట్లు చేయుటలో దోషము లేదు. యాంతి రాజర్షయశ్చాత్ర మృగాయాం ధర్మ కోవిదాః తస్మాత్త్వం నిహతో యుద్ధే మయా బాణేన వానరః అయుధ్యన్ ప్రతియుధ్యన్ వా యస్మాచ్ఛాఖా మృగో హ్యసి. ధర్మవేత్తలైన రాజర్షులు వేటాడుచుందురు కూడా. ఓ వానరుడా, నీవు నాతో యుద్ధము చేసినా చేయకపోయినా వానరుడవే కదా. అందుచేతనే నిన్ను యుద్ధములో బాణముతో కొట్టినాను. దుర్లభస్య చ ధర్మస్య జీవితస్య శుభస్య చ రాజానో వానర శ్రేష్ఠ ప్రదాతారో న సంశయః. ఓ వానర శ్రేష్ఠ, సంపాదింప శక్యము కాని ధర్మమును, పవిత్రమైన జీవితమును రాజులే ఇచ్చెదరు, సందేహము లేదు. తాన్న హింస్యాన్న చాక్రోశేన్నాక్షిపేన్నా ప్రియం వదేత్ దేవా మానుష రూపేణ చరంత్యేతే మహీతలే. రాజులు అనగా
మనుష్య రూపముతో భూలోకమునందు సంచరించే దేవతలు. అందుచేత వారిని హింసించకూడదు, నిందించకూడదు, తేలికగా మాటలాడకూడదు, అప్రియము పలకకూడదు. త్వం తు ధర్మమవిజ్ఞాయ కేవలం రోషమాస్థితః విదూషయసి మాం ధర్మే పితృపైతామహే స్థితం. నీవైతే ధర్మమేమో తెలియక కేవలము రోషముతో నిండినవాడవై నా తండ్రి తాతల నుండి వచ్చుచున్న ధర్మ మార్గమును అనుసరించిన నన్ను దూషించుచున్నావు. ఏవముక్తస్తు రామేణ వాలీ ప్రవ్యథితో భృశం న దోషం రాఘవే దధ్యౌ ధర్మేధిగత నిశ్చయః. రాముని మాటలు వినిన పిదప వాలి మనస్సులో చాలా చింతించెను. ధర్మమును గూర్చి నిశ్చితమగు అభిప్రాయము కలుగుటచే రామునియందు దోషమేమీ లేదని గ్రహించెను. ప్రత్యువాచ తతో రామం ప్రాంజలిర్వానరేశ్వరః యత్వమార్థ నరశ్రేష్ఠ తత్తథైవ న సంశయః. పిమ్మట వానరరాజైన వాలి అంజలి ఘటించి రామునితో ఇట్లు పలికెను. నరులలో శ్రేష్ఠుడవైన రామా, నీవు చెప్పినదంతా సత్యము, సంశయము లేదు. ప్రతివక్తుం ప్రకృష్టేహి నాపకృష్టస్తు శక్నుయాత్ యదయుక్తం మయా పూర్వం ప్రమదాద్వాక్యమప్రియం తత్రాపి ఖలు మాం దోషం కర్తుం నార్హసి రాఘవా. ఓ రామా, ఉత్తమునకు నీచుడు సమాధానము చెప్పజాలడు కదా. నేను పొరబాటుచే ఇంతకు ముందు అయుక్తముగాను అప్రియముగాను పలికిన మాటలకు నా విషయమున దోషమును చూడకుము. త్వం హి దృష్టార్థతత్వజ్ఞః ప్రజానాం చ హితే రతః కార్యకారణ సిద్ధౌ చ ప్రసన్నా బుద్ధిరవ్యయా. నీవు అన్ని విషయములు పరిశీలించి వాటి తత్వమును తెలిసికొన్నవాడవు. ప్రజల హితమునందే ఆసక్తి కలవాడవు. ఎట్టి దోషములు లేని నీ బుద్ధి ఏ కారణము వలన ఏ కార్యము కలుగుచున్నది అను విషయమును స్పష్టముగా నిర్ణయించ సమర్థమైనది. మామప్యవగతం ధర్మాద్ వ్యతిక్రాంత పురస్కృతం ధర్మ సంహితయా వాచా ధర్మజ్ఞ పరిపాలయా. ధర్మములు తెలిసిన రామా, నేను ధర్మము నుండి దూరమైనాను. ధర్మమును అతిక్రమించిన వారిలో అగ్రేసరుడను. అట్టి నన్ను ధర్మముతో కూడిన మాటలతో పాలించుము. బాష్ప సమృద్ధ కంఠస్థు వాలీ సార్తరవహ్శనైః ఉవాచ రామం సంప్రేక్ష్య పంకలగ్న ఇవ ద్విపః. బురదలో దిగబడిపోయిన ఏనుగు వలె ఉన్న వాలి కన్నీటితో డగ్గుత్తిక చెందిన కంఠము కలవాడై రాముని చూచి దీనస్వరముతో మందముగా ఇట్లు పలికెను. నచాత్మానమహం శోచే నతారాం నాపి బాంధవాన్ యథా పుత్రం గుణజ్యేష్ఠమంగదం కనకాంగదం. సద్గుణముల చేత పెద్దవాడు, అందమైన బాహువులు ధరించువాడు అయిన నా కుమారుడు అంగదుని గూర్చి విచారించినంతగా నన్ను గూర్చిగాని, తారను గూర్చిగాని, ఇతర బంధువులను గూర్చిగాని నేను విచారించుటలేదు. సమమాదర్శనాద్దీనో బాల్యాత్ ప్రభృతి లాలితః తటాక ఇవ పీతాంబురుపశోషం గమిష్యతి. బాల్యము నుండి లాలన చేయబడిన అంగదుడు నేను కనబడకపోవుటచే దీనుడై పూర్తిగా నీళ్లు త్రాగివేసిన చెరువు వలె ఎండిపోవును. బాలశ్చాకృత బుద్ధిశ్చ ఏకపుత్రశ్చ మే ప్రియః తారేయో రామ భవతా రక్షణీయో మహాబలః. ఓ రామా, అంగదుడు వయస్సు చేత చిన్నవాడు, లోకానుభవము లేనివాడు. తారపుత్రుడైన ఇతడు నా ఏకైక కుమారుడు. ఈతనిని నీవు రక్షించవలెను. సుగ్రీవే చాంగదే చైవ విధత్స్వమతిముత్తమాం త్వం హి గోప్తా చ శాస్తా చ కార్యాకార్య విధౌ స్థితః. నీవు కార్యాకార్యముల విషయమున నిశ్చితమైన అభిప్రాయము ఉన్నవాడవు, రక్షకుడవు, దుష్టులను శాసించువాడవు. అట్టి నీవు
సుగ్రీవుని విషయమునందు అంగదుని విషయమునందు ఉత్తమమైన బుద్ధిని చూపుము, అనగా వాళ్లను బాగుగా చూచుకొనుము. యాతే నరపతే వృత్తిర్భరతే లక్ష్మణే చయా సుగ్రీవే చాంగదే రాజం స్తాం చింతయితుమర్హసి. మానవుల ప్రభువైన ఓ రాజా, భరతుని విషయమున లక్ష్మణుని విషయమున నీవు ఏ విధముగా ప్రవర్తింతువో అట్టి ప్రవర్తనను సుగ్రీవాంగదుల విషయమునందు కూడా చూపుము. మద్దోషకృతదోషాం తాం యథా తారాం తపస్వినీం సుగ్రీవో నావమన్యేత తథావస్థాతుమర్హసి. దీనురాలైన తార స్వయముగా ఏ అపరాధము చేయకపోయినను నా అపరాధము చేత ఆమె కూడా అపరాధము చేసినదే అని భావించి సుగ్రీవుడు ఆమెను అవమానించకుండునట్లు చూడుము. త్వయా హ్యనుగృహీతేన శక్యం రాజ్యముపాసితుం త్వద్వశే వర్తమానేన తవ చిత్తానువర్తినా శక్యం దివం చార్జయితుం వసుధాం చాపి శాసితుం. నీ అనుగ్రహమును పొంది నీ వశములో ఉండి నీ చిత్తమును అనుసరించి ఉండేవాడు రాజ్యమును పాలింపగలడు, స్వర్గమును కూడా సంపాదించగలడు, భూమిని శాసించగలడు. త్వత్తోహం వధమాకాంక్షన్ వార్యమాణోపి తారయా సుగ్రీవేణ సహ భ్రాత్రా ద్వంద్వయుద్ధముపాగతః ఇత్యుక్త్వా వానరో రామం వీరరామ హరీశ్వరః. తార నివారించుచున్నా నీ చేతిలో మరణించుటకా అన్నట్లు నేను నా సోదరుడైన సుగ్రీవునితో ద్వంద్వయుద్ధమునకై తలబడితిని. వానరరాజైన వాలి రామునితో ఇట్లు పలికి విరమించెను. సతమాశ్వాసయద్రామో వాలినం వ్యక్తదర్శనం సాధు సమ్మతయా వాచా ధర్మతత్వార్థయుక్తయా. అప్పుడు ఆ రాముడు స్పష్టమైన ఆలోచన గల ఆ వాలికి సత్పురుషులకు సమ్మతములు, ధర్మముతోనూ యథార్థముతోనూ కూడినవి అయిన మాటలు చెప్పెను. న సంతాపస్త్వయా కార్య ఏతదర్థం ప్లవంగమా న వయం భవతా చింత్యా నాప్యాత్మా హరిసత్తమా వయం భవద్విశేషేణ ధర్మతః కృత నిశ్చయాః. ఓ వానరశ్రేష్ఠుడైన వాలి, తారాంగదుల విషయమున నీవు దుఃఖించకుము. మేము నిన్ను అనవసరముగా చంపినామని గాని నీవు మహాపాపములు చేసినావని కాని భావించకుము. నీ విషయమునందు ఏర్పడిన విశేషము చేత అనగా అనుగ్రహ బుద్ధి చేత ధర్మానుసారముగా చేయవలెనని మేము నిశ్చయము చేసుకొన్నాము. దండ్యేయః పాతయేద్ దండం దండ్యో యశ్చాపి దండ్యతే కార్యకారణ సిద్ధార్థా ఉభౌ తౌ నావసీదతః. శిక్షించదగిన వానిని శిక్షించినవాడు, శిక్షింపదగి ఉండి శిక్ష అనుభవించినవాడు, వీరిద్దరూ కార్యకారణములు అనగా దండింపతగి ఉండుట అనే కారణము, దండించుట అనే కార్యము జరుగుటచే చరితార్థులై వినాశము పొందరు. తద్భవాన్ దండ సంయోగాదస్మాద్విగత కల్మషః గతః స్వాం ప్రకృతిం ధర్మ్యాం దండదిష్టేన వర్త్మనా. అందుచే నీకు ఇప్పుడు ఈ దండము లభించుటచే నీ పాపములన్నీ తొలగినవి. దండన శాస్త్రములో చెప్పిన విధముగా నీవు ధర్మసమ్మతమైన సహజ స్థితికి వచ్చినావు. త్యజ శోకం చ మోహం చ భయం చ హృదయే స్థితం త్వయా విధానం హర్యగ్ర్య నశక్యమతి వర్తితుం. వానరులలో ప్రముఖుడవైన వాలి, నీ హృదయములో ఉన్న శోకమును, మోహమును, భయమును విడిచిపెట్టుము. దైవ విధానమును నీవు తప్పించుకొనజాలవు. యథా త్వయ్యంగదో నిత్యం వర్తతే వానరేశ్వర తథా వర్తేత సుగ్రీవే మయి చాపి న సంశయః. ఓ వానరరాజా, అంగదుడు నీ విషయమున ఎట్లు ప్రవర్తించుచున్నాడో సుగ్రీవుని విషయమునందు
నా విషయమునందు కూడా అట్లే ప్రవర్తించగలడు, సందేహము లేదు. సతస్య వాక్యం మధురం మహాత్మనః సమాహితం ధర్మపథానువర్తినః నిశమ్య రామస్య రణావమర్దినో వచః సుయుక్తం నిజగాద వానరః. మహాత్ముడు ధర్మ మార్గమును అనుసరించువాడు యుద్ధములో శత్రు సంహారకుడు అయిన ఆ రాముడు పలికిన మధురము యుక్తియుక్తము అయిన వాక్యము విని వాలి యుక్తముగా ఇట్లు పలికెను. శరాభితప్తేన విచేతసా మయా ప్రభాషితస్త్వం యదజానతా విభో ఇదం మహేంద్రోపమ భీమ విక్రమ ప్రసాదితస్త్వం క్షమమే నరేశ్వరా. మహేంద్రునితో సమానుడవు, భయంకరమైన పరాక్రమము కలవాడవు, మహారాజువు అయిన ఓ ప్రభూ, బాణము చేత పీడింపబడినవాడనై ఆలోచించు శక్తి తగ్గిన నేను తెలియక ఏమేమో అన్నాను. నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను, దీనిని క్షమింపుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే కిష్కింధాకాండే 18 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ.